క్లిష్టమైన బ్రెయిన్ యూనిరిజమ్స్ చేసే ఒక ప్రొసీజర్ గురించి చెప్తానండి. అదే ఎండోవాస్కులర్ కాయిలింగ్. హాయ్ అండి, నమస్తే. నేను మీ డాక్టర్ నవీన్ తోట, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, సిడ్నీ సిటీ హాస్పిటల్, విజయవాడ. మొదటగా బ్రెయిన్ యూనిరిజమ్స్ అంటే ఏంటో మనం తెలుసుకుందామండి. మామూలుగా మెదడుకి సప్లై చేసే రక్తనాళాలు ఉంటాయండి. ఇందులో క్రమబద్ధంగా సర్క్యులేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ రక్తనాళ గోడల్లో ఏదైనా ఒక వీక్నెస్ ఉండటం వల్ల దీర్ఘకాలంగా ఈ వీక్నెస్ ఎక్కువైపోయి వచ్చే సమస్య మనకు బ్రెయిన్ యూనిరిజమ్స్ అండి. బ్రీఫ్గా బ్రెయిన్ యూనిరిజం అంటే రక్తనాళం గోడల్లో వచ్చే బుడగలు, బబుల్స్ ఆర్ బెలూన్స్ అని మనం కామన్ భాషలో మనం అంటామండి. సో మొదటగా రక్తనాళాల గోడల్లో ఈ వీక్నెస్ ఎందుకు వస్తుందో చూద్దామండి. ఇది కొన్ని ఇన్హెరిటెడ్ డిజార్డర్స్, అంటే కొలాజన్ డిజార్డర్స్లో ఏమైనా రక్తనాళంలో కనుక వీక్నెస్ ఉంటే మనకు బ్రెయిన్ యూనిరిజం రావచ్చు. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు. రక్తనాళం గోడ దెబ్బతింటే కూడా మనకి బ్రెయిన్ యూనిరిజం రావచ్చు. కొన్నిసార్లు మైకోటిక్ ఇన్ఫెక్షన్, అంటే రక్తనాళం ఇన్ఫెక్షన్ వల్ల ప్రోగ్రెసివ్గా రక్తనాళపు గోడ వీక్ అవటం వల్ల కూడా మనం బ్రెయిన్ యూనిరిజం అనేది వస్తుందండి. సో ఈ బ్రెయిన్ యూనిరిజం అంటే రక్తం ప్రసరించేటప్పుడు ఈ బ్రెయిన్ యూనిరిజం పెరిగే కొంది అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఇది చాలా వీక్ అయిపోయి బ్లీడ్ అయిపోయి మనకి పక్షవాతం రావచ్చు. సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ డ్రెడెడ్ కాంప్లికేషన్ అండి. మనం గార్డెనింగ్ చేసేటప్పుడు మనం పంప్ ఉంటుంది కానీ మనం ట్యూబ్ ద్వారా మనం గార్డెనింగ్ చేస్తూ ఉంటాం. వాటిలో ఎక్కడైనా చిన్న బ్లెబ్ లాగా వచ్చి ఆ తర్వాత సమయం గడిచే కొంది ఆ బ్లడ్ వీక్నెస్ వచ్చి మనకు పగిలిపోతూ ఉంటాయి. చూడండి, సిమిలర్లీ ఈ బ్రెయిన్ యూనిరిజమ్స్ ఓవర్ ఏ స్పాన్ ఆఫ్ టైం ఎన్లార్జ్ అయ్యి వీక్ పాయింట్లో ఇవి పగిలిపోయి చుట్టుపక్కల ఉన్న మెదడు భాగాలకి రక్తం చెమ్మటం వల్ల పక్షవాతం వచ్చే సమస్య రావచ్చండి. సో ఈ బ్రెయిన్ యూనిరిజం అనేది మనం ఎట్లా డయాగ్నోస్ చేస్తామో ఇప్పుడు చూద్దామండి. సో పేషెంట్కి ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి? చాలా మంది మామూలుగా తలనొప్పులు వస్తూ ఉంటాయి. ఇది చాలా సహజం, మైగ్రేన్ రకరకాల కారణాల వల్ల రావచ్చు. కానీ ఈ బ్రెయిన్ యూనిరిజం బ్లీడ్ అవటం వల్ల వచ్చే హెడేక్కి ఒక స్పెషల్ క్యారెక్టరిస్టిక్ ఉంటుంది. జీవితంలో ఎప్పుడు చూడని తలనొప్పి, అంటే సివియర్ హెడేక్, దాంతోపాటు వామిటింగ్స్ కనుక వస్తే ప్రాబబ్లీ రక్తనాళం చిట్లిపోయిందేమో అనే అనుమానం మనకు కలగాలండి. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మేజర్ బ్లీడ్ వచ్చే ముందర చాలా మంది అట్లీస్ట్ 60-70% ఈ మైనర్ బ్లీడ్స్ అనేవి జరుగుతాయి. అంటే వీటిని సెంటినెంటల్ బ్లీడ్స్ అంటాం, లేకపోతే వార్నింగ్ బ్లీడ్స్ అంటాం. ఈ టైంలో దీన్ని కనుక మనం ఐడెంటిఫై చేయగలిగితే ప్రాపర్గా ఇమేజింగ్ చేసుకొని ఆ యూనిరిజం ఎక్కడుందని చూసుకొని దానికి ప్రాపర్ థెరపీ అనేది చేసుకోగలుగుతాం. సో ఈ బ్రెయిన్ యూనిరిజంకి ఎటువంటి థెరపటిక్ ఆప్షన్స్ ఉంటాయో మనం చూద్దామండి. సో ఒకసారి బ్రెయిన్ యూనిరిజం బ్లీడ్ అయిపోయాక మనం దాన్ని డయాగ్నోస్ చేశాక దానికి 2 ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటి బ్రెయిన్ ఓపెన్ చేసి క్లిప్ చేయడం, దీన్ని క్లిప్పింగ్ ప్రొసీజర్ అంటాం. ఇది ఇన్వేసివ్ ప్రొసీజర్. రెండోది ఎండోవాస్కులర్ కాయిలింగ్. ఈ క్లిప్పింగ్ ఎండోవాస్కులర్ ప్రొసీజర్స్ మనం చూస్తే ఒకటి అడ్వాంటేజ్ ఆఫ్ ఎండోవాస్కులర్ ప్రొసీజర్ ఏంటంటే ఇది ఇట్స్ నాట్ ఎన్ ఇన్వేసివ్ ప్రొసీజర్. అంటే మనం బ్రెయిన్ ఓపెన్ చేసి కళ్ళు ఓపెన్ చేయడం, బ్రెయిన్ ఓపెన్ చేసే పని ఉండదు. దాంతోపాటు ఎటువంటి స్కార్లెస్ సర్జరీ, స్కార్స్ కూడా మనకేమీ ఉండవు. సో ఇది ఎలా చేస్తారో మనం చూద్దాం. సిమిలర్లీ మనం గుండెకి ఎలా చేస్తామో బ్రెయిన్ కూడా సిమిలర్ రేడియల్ ఆర్టరీ, అంటే ఇక్కడ ద్వారా కానీ ఫెమరల్ ఆర్టరీ ద్వారా కానీ చిన్న వైర్ ద్వారా, గైడ్ వైర్ ద్వారా మనం ఎక్కడైతే వీక్నెస్ ఉంటుందో ఆ ఎనోరిజం దగ్గరికి వెళ్ళి చిన్న కాయిల్స్ ద్వారా, అంటే ఒక్కొక్క ఎనోరిజం సైజ్ బట్టి నెంబర్ ఆఫ్ కాయిల్స్ అనేవి వేరీ అవుతాయి. కాయిల్స్ ద్వారా ఆ పర్టికులర్ డెఫెక్ట్ ఫిల్ చేసి రిమైనింగ్ సర్క్యులేషన్, అంటే ట్యూబ్ పక్కన ఉండే రిమైనింగ్ సర్క్యులేషన్ దాన్ని సపరేట్ చేసేసి ఈ ఫిల్ చేయడం ద్వారా మనం ఎనోరిజం ఫిల్ చేయొచ్చండి. కంపేర్ టు క్లిప్పింగ్ ఈ ప్రొసీజర్ చాలా సింపుల్ అండి. రికవరీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ.